హాయ్ ఫ్రెండ్స్, మామిడికాయల సీజన్ అయితే అయిపోతుంది కదా. ఇక మా పిల్లలైతే మళ్ళీ మామిడికాయలు తీసుకురా డాడీ అనేసి అయితే అన్నారు. ఊర్లో కొన్ని కాయలు అయితే తినేసి వచ్చేసాం. ఇక అలవాటు అయిపోయింది పిల్లలకి మామిడికాయలు తినడం. ఇంకా మారం చేసేసారు మామిడికాయలు కావాలని. అయితే మా వారు అయితే హైదరాబాద్లోనే ఉన్నాం కదా, తీసుకొచ్చేసారన్నమాట. ఇవైతే చక్కగా పీల్అవుట్ చేసేస్తున్నాను. మా పిల్లలు చూడండి, ఈ మామిడికాయలు చెక్కుతుంటే అసలు వాళ్ళకి కంగారు ఆగట్లేదు. ఫస్ట్ నాకంటే నాకు అనేసి అయితే కొట్టేసుకుంటున్నారు అన్నమాట. నేనైతే ఒకరికి తర్వాత ఒకరికి ఫాస్ట్గా చెక్కిచ్చేసాను. టేస్ట్ అయితే కొంచెం బెటర్గానే ఉన్నాయి. ఊర్లో అయితే ఎండుగడ్డి వేసి ముగ్గేస్తారు. అయిన కాయలు అయితే టేస్ట్ భలే ఉంటాయి. ఇక్కడైతే ఇంకా కాయ అవ్వకుండానే కార్బన్ పెట్టేసి ముగ్గేసేస్తారు అన్నమాట. మంచి కలర్ వచ్చేస్తాయి. టేస్ట్ అయితే బాగోదు, అంత తీయగా ఉండదు. బంగినపల్లి కాయ అయినా సరే. ఇవైతే బంగినపల్లె, కొంచెం స్వీట్గా అయితే ఉన్నాయి. అదే ఊర్లో అనుకోండి, చెట్టుని బాగా ముగ్గనిచ్చి అప్పుడు కోస్తారు. మంచి కలర్ వచ్చాక అప్పుడైతే గడ్డి వేసి ముగ్గేస్తారు. అవైతే చాలా బాగుంటాయండి. ఇక మరి మనకి దొరుకుతాయి, అవే తినాలి కదా సీజన్ అయిపోకముందు. సిటీలో ఉండే వాళ్ళకి మరి ఇవే దొరుకుతాయి కదా. ఇక పీల్అవుట్ చేసేసి ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ చెక్కక ముందే ఒక కాయ అయితే తినేశారు. మా అబ్బాయి ఒకటి, మా అమ్మాయి ఒకటి కొంచెం కొంచెం కొరికేసి ఇచ్చారు చూడండి. ఇదైతే నేను పీల్అవుట్ చేసేసి ఇస్తున్నాను. అయిపోయింది, ఇంకో మూడో కాయ. ఇప్పుడు మా అబ్బాయి చూడండి సగం తిన్నాడు, సగం చెక్కాలి. నేను కూడా ఒక కాయ తింటాను అంటుంటే మా అబ్బాయి చూడండి నా మూతి మీద కొడతానని అంటున్నాడు. వినండి, నేను కూడా ఒక కాయ తింటాను. ఇప్పుడైతే నేను మామిడికాయలతో ఆటలాడుతున్నాను. 10 నెంబర్స్ లెక్క పెట్టాను. ఒక కాయ తీసుకున్నాను. బాగా తీయగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇది చప్పగానే ఉంది. మా వారు తిన్న కాయ అయితే చాలా స్వీట్గా ఉంది అనేసి అయితే అన్నారు. సీజన్లో మామిడికాయలు అందరం తింటాం. ఇలాంటి అనుభూతి కొంతమందికి మాత్రమే ఉంటుంది కదా. పిల్లలతో కలిసి తినడం భలే అనిపిస్తుంది. చిన్నప్పుడు మేము కూడా అంతేనండి. మామిడి చెట్లు అయితే ఉండేవి. మా అమ్మమ్మగారి పొలాన్ని చాలా ఎక్కువ ఉండేవి. అలా సరదాగా పిల్లలందరం కలిసి అయితే వెళ్ళి ఆటలాడుకుంటూ అలా మామిడికాయలు అవి పడేవి. అప్పుడైతే ముక్కలు చేసేసుకుని అక్కడే ఉప్పులు కారాలు అయితే వేసేసుకుని అయితే తినేసేవాళ్ళం, ఆటలాడేసుకునే వాళ్ళం. భలే ఉండేవి. ఆ మెమరీస్ అన్నీ నాకు గుర్తొస్తూ ఉంటాయి ఇలాంటి అప్పుడు. మా నాన్నమ్మ తాతయ్య గారు కూడా మామిడి చెట్లు, పనస చెట్లు అయితే కొనేవారు. నా చిన్నప్పుడు మా ఇంట్లోనే ముగ్గేసేవారు అన్నమాట. గడ్డి వేసి అవి ఒక్కొక్కకాయ ముగ్గినప్పుడు నేను తీసుకుని కోసేసుకునేదాన్ని. ఈత చెట్లు ఉండేవండి. ఈత పళ్ళన్నీ వేరేసుకునే వాళ్ళం. ఇక నేరేడు చెట్లు కూడా ఉండేవి. అన్నీ ఈ సీజన్లోనే వస్తాయి కదా. ఈతకాయలు, నేరేడుకాయలు, అలాగే ముంజికాయలు అన్నీ ఉండేవి మా అమ్మమ్మగారి పొలాన్ని. భలే ఉండేవి. నేను కూడా ఒక మామిడికాయ అయితే టేస్ట్ చేసిస్తున్నాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.